హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ని మీరు ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు అనేవి ఆగస్టు 2వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రోజునే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి ఉన్నారో వారికి డైరెక్ట్గా 5,000 రూపాయలు ఆగస్టు 2వ తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మొదటి విడత నిధులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. రీసెంట్ గా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారం రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూడడం జరిగిందండి. కాకపోతే దీపావళి కానుకగా ఆ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. సో ఆ విధంగా దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ నిధులు వాయిదా పడడం జరిగిందండి. ఈ వాయిదా పడిన అనంతరం మళ్ళీ ఎప్పుడు నిధులు విడుదల చేసే అవకాశం ఉంది అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం రీసెంట్ గా ఒక అఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డేట్ ని నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్ గా 5,000 రూపాయలు జమ చేస్తామని అయితే ప్రభుత్వం తెలియజేసినట్లయితే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లయితే మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో సో వారికి ఒక ఏడాదికి 3 విడతల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అందులో ఇప్పటి వరకు ఒక విడత నిధులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇంకా 2 విడత నిధులు అనేవి విడుదల చేయాల్సి ఉంది. రెండో విడత నిధులు అనేవి నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం. ఆ రోజున 5,000 రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత మూడో విడత కింద నిధులు అనేవి 4,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుందండి. ఈ విధంగా 3 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం కింద 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా ఈ నిధులు అనేవి రిలీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద 5,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద మరో 5,000 రూపాయలు, రెండూ కలిపి ఒకేసారి 10,000 రూపాయలు కౌలు రైతులకు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే కౌలు రైతులకు 10,000 రూపాయలు జమ అవడం జరుగుతుందండి. సో ఓకేనా, ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం. అయితే కౌలు రైతులకు 10,000 రూపాయలు జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక కార్డు అనేది కలిగి ఉండాలండి. గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దాన్నే CCRC కార్డు అయితే అంటున్నారండి. CCRC కార్డు కలిగి ఉంటేనే ఒకేసారి 10,000 రూపాయలు రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా కౌలు రైతులకు గుర్తింపు కార్డు కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోనండి. ఈ గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే మీకు కౌలు రైతుల కింద 10,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదే విధంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో వారికి అన్నదాత సుఖీభవ నిధులు జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ క్రాప్ నందు వాళ్ళ యొక్క పంట వివరాలను నమోదు చేసుకొని ఉండాలండి. అప్పుడే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి రావడం జరుగుతుంది. అదే విధంగా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలనేది సమాచారం అండి. ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోకుండా కనుక ఉన్నట్లయితే ఈ నిధులు అనేవి పెండింగ్ లో ఉండే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ అదే విధంగా ఈ క్రాప్ నందు వారి యొక్క పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, ఈ విధంగా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నవంబర్ 6వ తేదీన అన్నదాత సుఖీభవ నిధుల కింద 5,000 రూపాయలు రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి మాత్రం 10,000 రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాల్లోకి అయితే ఈ నిధులను జమ అవడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇదేనండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. అయితే
ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీతోటి రైతులకు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఓకేనా, ఎన్ వర్క్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.